గారు లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. చాలు ప్రియులారా, ఈ ఒక్క వచనాన్ని రాత్రి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఆయన ఎవరో తెలియాలి మనకి. పట్టణం అన్నాడు, పట్టణం ఏంటో తెలియాలి. సమీపించి అన్నాడు, ఎందుకు సమీపించాడో తెలియాలి. మూడోది ఏడ్చి అన్నాడు, ఎందుకు ఏడ్చాడో తెలియాలి. తెలిస్తే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఆయన ఎవరు కాదు, సాక్షాత్తు యేసు ప్రభుల వారు. యేసు ప్రభు పట్టణము అని అంటే అది యెరూషలేము మహాపట్టణం. ఏమ్మా, ఏ పట్టణం అది? యెరూషలేము పట్టణాన్ని సమీపించి అని అంటే మరి ఇంతకుముందు ఎప్పుడు సమీపించలేదంటే చాలాసార్లు విజిట్ చేశాడు ఆయన. కానీ ఇది ఒక ప్రత్యేకమైన విజిట్ ఇది. ఎందుకంటే అదే యేసు ప్రభు చివరి దర్శనం. దేనికి? యెరూషలేముకి. యేసు ప్రభు చివరిగా దర్శించినటువంటి సిచ్యుయేషన్ అది. అంటే యేసు ప్రభుకు తెలుసు, ఇంక నేను మళ్ళీ నా జీవితంలో నేను యెరూషలేముని చూడలేను. కారణం ఏంటంటే ఇంక నన్ను సిలువ కొట్టి చంపేస్తారు. అర్థమవుతుందా మీకు? అంటే యేసు ప్రభు మరణానికి ముందు చివరిగా దర్శించిన ఆ దర్శనమే ఈ విజిట్. ఇది ఈ విజిటేషన్లోనే, ఈ దర్శనంలోనే, యెరూషలేమును దర్శించిన ఈ క్రమంలోనే ఆయన్ని గాడిద మీదకి ఎక్కించడం, హోసన్న జయము, సర్వోన్నతుని కుమారునికి జయము జయము, హోసన్న జయము అంటూ జేజేలు కొట్టుకుంటూ తీసుకొచ్చిన జయప్రవేశం ఇదే ఆఖరిదే కదా. వారం ముందు జేజేలు అన్నారు, వారం తర్వాత సిలువ కొట్టి చంపేశారు. అయితే యేసు ప్రభు గుండెంతా ఏడ్చి అంటే ఏడుపు ఎప్పుడు వస్తుంది? ఉత్తినే రాదు, ముందు లోపల భారం ఉంటుంది. అర్థమవుతుంది మీకు? ఏడుపు ఉత్తినే రాదు, ముందు లోపల ఏముంటుంది చెప్పండి? భారం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బరువెక్కిపోయి ఉంటుంది గుండె. అయితే యేసు ప్రభు ఈ పట్టణం గురించి ముందుగానే చాలా బరువెక్కిపోయి ఉన్నాడు. హృదయ భారంతో ఆయన బరువెక్కిపోయి ఉన్నాడు. ఇంకా తట్టుకోలేక ఇంక నేను ఎప్పటికీ ఈ పట్టణాన్ని, పట్టణ ప్రజలను నేను చూడబోను అని చివరి చూపులు యేసు ప్రభువుకి. దేనికి? యెరూషలేము ప్రజలను చూడ్డానికి. చూశాడు, ఏడ్చాడు. అది ఇప్పుడే చెప్పను, ఆఖరిలో చెప్తాను. ఈ చివరి చూపు గురించి మనం కొన్ని మాట్లాడుకుందామండి. ఇలాంటి సందర్భమే అపోస్తుల కార్యాల్లో మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 20వ అధ్యాయంలో పౌలు గారు కూడా ఎఫెసీ సంఘానికి వీడ్కోలు పలుకుతూ, ఇంక మీరు నన్ను ఎప్పటికీ చూడరు, నేను కూడా మిమ్మల్ని ఇంకెప్పటికీ చూడను, ఎందుకంటే నన్ను కూడా చంపేయబోతున్నారు. ఎవరికి తెలిసింది ఈ విషయం? పౌలు గారికి. ఎఫెసీ సంఘాన్ని చాలా ఎక్కువగా ప్రేమించాడు పౌలు. అందుకనే మిలేతులో ఉండి ఎఫెసీలో నుండి సంఘ పెద్దల్ని పిలిపించి, సంఘ పెద్దలారా, 25వ వచనంలో అంటాడు, రాత్రనక పగలనక మానక దాదాపు 3 సంవత్సరాలు పైచిలుకు మీకు ఎలా బోధ చేశాను అంటున్నాడు? కన్నీరు విడుచుచు బోధించాను అన్నాడు. ఉందా మాట? ఏమ్మా అలాగున్నారు? ఎవరు బైబిల్ ఎత్తలేదేటి? ఉందా లేదా మాట? అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 25వ వచనం అమ్మా, లేదా పోనీ 20:31 చూడండి. కావున నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్ళు విడుచుచు
ప్రతి మనుషునికి మానక బుద్ధి చెబితేనే ఆ సంగతి మీకు జ్ఞాపకానికి రావాలి అన్నాడు. బాగా వినండి, ఎలా బోధ చేశాడంట చెప్పండి అమ్మా. ఏడుస్తా చెప్పాడంట. అక్కడ ఏడ్చింది ఎవరు? లోకాసు వార్త 19లో చదివాం కదా, ఎవరు ఏడ్చారు? ఇప్పుడు ఈయన కూడా ఏం చేస్తున్నాడట? ఆయన అక్కడ ఒకసారి ఏడ్చాడేమో కానీ ఈయన ఎన్ని సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాడట? 3 ఏళ్ల నుంచి ఏడుస్తూనే ఉన్నాడట. ఏ పెళ్ళి అవ్వలేదని ఏడ్చాడా? పెళ్ళై పిల్లలు లేరని ఏడ్చాడా? ఉద్యోగం రాలేదని ఏడుస్తున్నాడా పౌలు గారు? స్థలాలు పొలాలు లేవు, ఇల్లు లేదని ఏడుస్తున్నాడా? అసలు ఆయనకి పెళ్ళే కాలే, ఆయన పెళ్ళే చేసుకోలే. ఏడుస్తున్నాడంటే ఎవరి కోసం ఏడుపు? సంఘమా, సంఘం కోసం. చూడండి 25 వచనంలో ఏమంటాడు, ఒకసారి ఆ మాట చదవండి దయచేసి. ఇదిగో దేవుని రాజ్యము గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యన సంచరించుచుంటిని, మీలో ఎవ్వరూ ఇక మీదట నన్ను చూడరు, నేను మిమ్మల్ని చూడను. ఇది ఆఖరి చూపు. చాలా సీరియస్గా వినాలి, చాలా బాగా వినాలి వాక్యం మీరు. ప్రభు కూడా యెరూషలేముని ఆఖరిగా చూశాడు, ఆఖరి చూపు. పౌలు గారు కూడా ఎఫెస్సి సంఘ పెద్దల్ని సంఘంతో వీడ్కోలు పలుకుతున్న మాట, ఇక మీరు నా ముఖాన్ని చూడరు, నేను కూడా మిమ్మల్ని చూడను. మీ మధ్య ఉన్నంతసేపు నేను ఏడుస్తూనే మానక, మీరు నన్ను తిడుతున్నా కూడా, మీరు నన్ను అసహించుకుంటున్నా కూడా, మీరు నన్ను హేళన చేసినా కూడా నేను ఏడుస్తానే మీకు బుద్ధి చెప్పాను. చివరి చూపుల గురించి మీ అందరికీ ఈ సందర్భంగా చెప్పాలి, ఎందుకంటే ఆ అనుభవంలోకి ఇంకా మీరు రాలే. ఆ అనుభవంలోకి మనం వస్తే ఈ సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలోకి రాం మనం. అందరూ చెప్పండి, ఏం చూపులు? పెళ్లి చూపులు కాదు, చివరి చూపులు. అవి ఎలాగుంటాయో తెలుసా? సడన్గా శనివారం ఈ కాలు పడిపోయింది. వినండి, చివరి చూపులు ఎలాగుంటాయో చెప్తాను. సడన్గా శనివారం ఏ కాలు పడిపోయింది? ఈ కాలు. ఆదివారం ఫ్యాన్ తిరుగుతుంటే భయం వేస్తుంది. సోమవారం మంచినీళ్ళు చూస్తే భయం వేస్తుంది, నీళ్లు. మంగళవారం రాత్రికి ఇంటికి తీసుకొచ్చారు, బుధవారం మట్టిలో పెట్టేశారు. ఈ 3 రోజులు మేము వెంటే ఉన్నాం. ఆ బిడ్డ ఏమంటుందో తెలుసా? అన్నయ్య, నాకు తెలిసి నేనైతే ఏ పాపం చేయలేదు, నా భర్త ఏమైపోతాడో, వయసుకు వచ్చిన నా 2 బిడ్డలు ఏమైపోతారో. అన్నయ్య, భావన్ని చేతిలో పెడుతున్నా, ఇంకా అయిపోయింది అన్నయ్య, నాకు తెలిసిపోయింది అంటుంది అమ్మాయి. ఎవరో కాదండి, సహోదరులు నవీన్ గారి సతీమణి కుమారి. బతకాలని ఆశ, పిల్లల్ని చూసుకోవాలని ఆశ, చూసుకోవడానికి సమయం లేదో, చూడడానికి అవకాశం లేదో. ఎన్నో కలలు కానీ కట్టుకున్న కలల సౌధమ్మని ఇల్లు, ఎంతో కష్టపడి చదివి సంపాదించిన ఉద్యోగం, నెక్స్ట్ ప్రమోషన్, ఇవన్నీ కూడా ఆఖరి చూపుతో తుడిచిపెట్టుకుపోతాయి. చివరి చూపు చాలా భయానకంగా ఉంటుంది ప్రియులారా. ఆఖరి చూపులు అంత దారుణంగా ఉంటాయి ప్రియులారా. యేసు ప్రభు చివరిగా యెరూషలేమును దర్శించాడు, ఏడ్చాడు. మన ఏడుపు ఎందుకో అనేది అది సెకండరీ థింగ్, కానీ సాక్షాత్తు ప్రభువు సర్వలోకాన్ని సృష్టించిన సర్వేశ్వరుడు ఆయన ఎందుకు ఏడ్చాడంటారు? ఆ కారణం మనకు తెలియాలి. వరుసగా 1 by 1 మనం ఆలోచన చేద్దాం. నంబర్ 1, ఆయన
పట్టణమును సమీపించాడు అని వ్రాయబడింది. ఆయన ఏం చేశాడట చెప్పండి అందరూ? పట్టణమును సమీపించాడు. పట్టణము అనగానే మీరు ఇక్కడ ఒకవేళ లిటరల్గా యెరూషలేమే అయినప్పటికీ మీరు దాన్ని తీసుకుంటే కుదరదు. ఏమ్మా, పట్టణము అంటే మనమే. పట్టణము మనుషులు లేకుండా పట్టణం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక పట్టణం ఏర్పడాలన్నా, ఒక గ్రామం ఏర్పడాలన్నా ఎవరు ఉండాలి? అందులో మనుషులు ఉండాలి. ఆ మనుషుల సమూహమే ఏంటి చెప్పండి? పట్టణమైన పల్లెైనా. అందుకే అన్నారు కదా, దేశమైనా మనుషులైనా ఒకటే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. రైట్. ఇప్పుడు ఈ పట్టణమును సమీపించి అనగానే ఏమని అర్థం చేసుకోవాలి మనం? ఏమర్థం చేసుకోవాలి? యేసయ్య మనుషులను మనుషులని మీరు ఎలా చెప్తారు? చూడండి బైబిల్లో పట్టణము అంటే మనుషులని ఎలా చెప్పగలం మనం? సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనం తీసారా? 25వ అధ్యాయం 28వ వచనం అందరూ చూడాలి. ప్రాకారము లేక పాడైన పట్టణము ఎంతో. బాగా వినాలి. ప్రాకారం లేకపోతే పట్టణం ఏమైపోద్దంట? పాడైపోద్ది అన్నాడు. అని చెప్తూ ఆ ప్రాకారం ఏంటో పట్టణం ఏంటో వెంటనే చెప్తున్నాడు. చూడండి, ప్రాకారము లేక పట్టణం అన్నాడు, ప్రాకారము లేకపోతే పట్టణం ఎలా పాడైపోద్దు అన్నాడు. ఏమండి బాగా వింటున్నారా? అంటే చుట్టూరు కంచె, చుట్టూరు ప్రహరీ లేకపోతే పట్టణం ఎలా పాడైపోద్దు అని పట్టణం గురించి, కంచె గురించి మాట్లాడుతూ వెంటనే మళ్ళీ మన దగ్గరికి వచ్చాడు. చూడండి, తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతే అనేసాడు. అంటే అక్కడ ప్రాకారము మనసు, పట్టణము మనిషి. అర్థమైంది మీకు? ప్రాకారం ఏంటి? మనసు. పట్టణము ఆ మనిషి. అంటే నీ మనస్సును అణుచుకోలేకపోతే మనిషి నీ జీవితమే దెబ్బైపోద్ది. పట్టణ ప్రాకారం బాగోలేకపోతే పట్టణం పాడైపోతే ఎవరో ఒకరు వచ్చేసి దాని మీద దండెత్తి ధ్వంసం చేసేస్తారు. నీ మనసు కూడా ప్రాకారం లాంటిది. అది నీ కంట్రోల్లో లేకపోతే నీ జీవితమే నాశనం అయిపోద్ది అన్నాడు. కాబట్టి పట్టణం అనగా మనుషులు అనడానికి నిలువెత్తు సాక్ష్యం ఈ వాక్యం. అంటే యేసు ప్రభు మనుషులను సమీపించాడు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఆయన ఎందుకు సమీపించాడు? మీకు ఒక మాట చెప్పనా? అసలు ఆయన సమీపింపరాని తేజస్సు గల మహనీయుడండి బాబు. దేవుడు ఎలాంటోడు తెలుసా? సమీపింపరాని తేజస్సు గలవాడు. ఆయన దగ్గరకు వచ్చినా, ఆయన దగ్గరకు మనం వెళ్ళినా చెప్పండి మాడి మసిపోతాం. అవునా కాదా? ఉందా మాట బైబిల్లో? తిమోతికి రాసిన పత్రిక అందరూ బైబిల్లో పనిచేయండి. మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక. పట్టణమును సమీపించి అన్నాడు కనుక ప్రతీది మనం ఒక్కొక్క వర్డ్ మనం ఆలోచిస్తున్నాం. ఆయనంటే ఆయన ఎవరో చెప్పాను నేను, పట్టణం అంటే ఏంటో చెప్పాను నేను, సమీపించడం గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవ్వడు ఆయన్ని చూడలేడు. చూస్తే కళ్ళు పేలిపోతాయి. నీ కళ్ళు ఏమైపోతాయి? పేలిపోతాయి. నా కళ్ళు పేలిపోవు కదండి, పేలిపోలేదు అన్నారు అనుకోండి, పౌలు గారు కళ్ళు పేలిపోయినాయి. మరి యేసుప్రభుని చూడలేకైనా కళ్ళు పేలిపోయినాయి? మాట్లాడండి. దమస్కుకు వెళుతున్నాడా? దేవుని బిడ్డలను హింసించడానికైనా వెళుతున్నాడు. రైట్. ఇప్పుడు ఏమి చూడలేక కళ్ళు పోయినాయి? యేసుప్రభుని చూడలేకేనా? వాస్తవంగా ఆయన రూపం అది. అయితే నిజానికి మనం ఆయన్ని సమీపించలేమని ఆయన మానవ రూపిగా ఈ లోకానికి వస్తే, మానవ రూపిగా వచ్చినా కూడా సమీపించట్లేదు మనం. మీకు ఒక సంగతి చెప్పనా? మనిషి రూపిగా వచ్చి ఆయన బతిమాలుతున్నాడు. రండి రండి, ముందు రండి 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 అంటా ఉన్నాడండి.
మనం వెళ్ళకపోయేసరికి మన మీద ప్రేమ ఎక్కువయ్యి, మన మీద జాలి ఎక్కువయ్యి ఆయనే మన దగ్గరకు వస్తున్నాడు. అదే సమీపించడం అంటే. ముందు ఆయన సమీపించండి, నా దగ్గరకు రండి మీరు బతుకుతారు, నా దగ్గరకు రండి మీరు బ్రతుకుతారని చాలాసార్లు బతిమాలాడు ఆయన. ఇక మనం వెళ్ళకపోయేసరికి అప్పుడప్పుడు మీకు వివరంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆ రోడ్డు వరన మీ కుర్రోడు ఉన్నాడండి, మీరు ఇంత దూరాన్ని ఉన్నారండి, ఒరే రారా 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 అన్నారండి, వాడు వస్తలేదండి. ఇప్పుడు మీరేం చేస్తారు? వదిలేసి వెళ్ళిపోతారా? మీరేం చేస్తారు? మనమే వెళ్తాం. ఇది బాగా అర్థమైందా? యేసుప్రభు కూడా ముందే రండి 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 అంటున్నాడు కదా. మనం రాకపోయేసరికి, మనం వెళ్ళకపోయేసరికి ఆయనే మన దగ్గరికి వచ్చాడు, సమీపించాడు. చూడండి ఆయన రమ్మని ఎలా పిలుస్తున్నాడు. దయచేసి మత్తయి సువార్త 11:28. ఎందుకంటే రోడ్డు ఉన్నాడు, ప్రమాదం, అందుకే రమ్మంటున్నాడు. నువ్వు అటు వెళ్ళక బాబు, వెళ్తే ఏమవుతుంది? రోడ్డు హైవే, అందుకే నువ్వు అటు వెళ్ళక దా రా రా అంటున్నాడు. మనం కూడా ప్రమాదంలో ఉన్నాం, అందుకే మనల్ని పిలుస్తున్నాడు ముందు. మనం వెళ్ళకపోయేసరికి చివరిలో ఆయన వస్తాడనమాట. అందుకు సమీపించాడు. ప్రయాసపడి భారము మోసికొనిచున్న సమస్త జనులరా రండి. ఫస్ట్ ఏమన్నాడు? నా దగ్గరికి రండి రండి, అటు వెళ్ళొద్దు, నా దగ్గరికి రండి, నా దగ్గరికి సమీపించండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనం. దప్పిగొన్న వారలారా, ఏమండి? దాహం అండి, రండి. రోకలు లేని వారలారా చేయుడి. చాలు, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇక్కడ రమ్మని కదా పిలుస్తున్నాడు. ఇక్కడ కూడా రండి రండి, నా దగ్గరికి రండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 2వ వచనం. పెళ్ళి విందట, రాజకుమారుని పెళ్ళి విందు. విందుకు అంతా సిద్ధం చేశాడంట. మిమ్మల్ని పని చేయడానికి కాదు, రమ్మంట తినడానికి. విందుకు రమ్మన్నాడా? విందులో మిమ్మల్ని ఏమైనా కంచాలు ఎత్తేయడానికి రమ్మన్నాడా? మాట్లాడేంటమ్మా, తినడానికే కదా రమ్మంట, పని చేయడానికి కాదు కదా. మనకు తినడానికి కూడా మరి బరువు ఎక్కువైపోయాం మనం. రండి విందుకు రండి ఉంది అక్కడ, విందుకైనా రమ్మంటున్నాడు ఆయన. ఏమ్మా 2వ వచనంలో ఏముంది? పరలోక రాజ్యం ఒక రాజును పోలి ఉంది. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు పంపించి రమ్మని 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 చెప్తే ఒకసారి ఆగుదామండి. మొదటి నుంచి మనం చూసుకుంటూ వచ్చామండి, ప్రారంభం నుంచి కూడా. చెట్టు చాటుని ఎందుకున్నావు? రా బయటికి రా. ఎందుకున్నాడు చెట్టు చాటుని? ఎందుకున్నాడు? రమ్మంటే ఎందుకు రావట్లేదు? ఆదాం తప్పు చేశాడు. అయినా పర్లేదు, దేవుడు ఏమంటున్నాడు? నా దగ్గర రా, నా దగ్గర రా, నా దగ్గర రా అని పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు డైరెక్ట్గా చెప్తున్నాను, మనం వెళ్ళట్లే కాబట్టే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఆడొత్తలేదని మనం వాడిని వదిలేసి వెళ్ళగలమా రోడ్డు మీద? లేదు. మరి మనకంటే ప్రేమ లేనోడు దేవుడు. అసలు మనలోకి ప్రేమ వచ్చిందంటే కారణం మనల్ని కలిగించిన దేవుల్లో ఈ ప్రేమ ఉంది. ఆయనలో ఈ ప్రేమ లేకపోతే మనకి ఈ ప్రేమ వచ్చేది కాదు. అసలు ప్రేమకు మూలమే ఆయన. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడిన మాట, దేవుడు ప్రేమాస్వరూపి అంటే అర్థం ఏంటి? ప్రేమై ఉన్నాడు. దేవుడు అంటేనే ప్రేమ. మరి మన పిల్లల పట్ల మనకింత ప్రేమ ఉంటే మరి భగవంతుడికి, దేవుడికి మన మీద ప్రేమ ఉండదా? ఉంటుంది. ఎందుకంటే మనం ఆయన పిల్లలం కదా, మనం ఆయన పిల్లలం కదా. కాబట్టి ప్రియులారా, మనల్ని పిలిచాడు ముందు, నానా విధాలుగా పిలిచాడు. ఎన్నిసార్లు పిలిచాడు? నానా విధములుగా, నానా సమయాల్లో పిలిచాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన నానా సమయాల్లో, నానా విధములుగా, పితరుల ద్వారా, ప్రవక్తల ద్వారా, చివరాఖరికి తన కుమారుడైన క్రీస్తు ద్వారా పిలుస్తానే ఉన్నాడా? పిలుస్తానే ఉన్నాడు. అయితే మనమే వెళ్ళట్లే. వెళ్ళకపోగా ఏం చెప్తున్నామో తెలుసా? నాకు గేదెలు ఉన్నాయండి,
దానికి గడ్డి తెచ్చేసుకోవాలి, పాలు తీసుకోవాలి, పాలు అమ్ముకోవాలి అంటాడంట ఒకడు. మరొకడు మా ఊడికి పెళ్లి చూపులకి వెళ్తున్నామండి అంటాడంట ఇంకొకడు. ఏమండి ఈ సాకులేనా ఉన్నాయి, కుంటి సాకులన్నీ? ఇలాంటి కారణాలు చెప్తున్నారు, సాకులు చెప్తున్నారు, కానీ పిలిచిన ఆయన దగ్గరికి ఎవ్వరు వెళ్ళట్లే. ఇంకా ఆయన రాకపోతే మనం చచ్చిపోతామని, ఆయన రాకపోతే ఏమైపోతామని చెప్పండి, చచ్చిపోతామని ఆయనే మన దగ్గరికి వచ్చాడు. ఏమండి మనం మంచోళ్ళమని మన దగ్గరికి రాలే, మనం మంచివారమని మన దగ్గరికి రాలా, మనల్ని సమీపించలేదు. మనల్ని సమీపించకపోతే మనం చచ్చిపోతామేమోనని జాలితోనే సమీపించాడు. ఇప్పుడు యాయిరు కుమార్తె, నాయను విధవరాలు కుమారుడు, లాజరు, ఈ సందర్భాలన్నీ మనం ఎప్పుడెప్పుడో చాలాసార్లు చదువుకున్న సందర్భాలు. 1-2 మాటలు ఒకసారి మీరు చూడండి దయచేసి, 1-2 మాటలు మీరు చూడండి దయచేసి. లూకాసు వార్త 7:13, లూకాసు వార్త 7:13 వచ్చిన చదవండి, చదవండి నాన్న. కనికరపడి ఎలా సమీపించాడండి? దగ్గరగా సమీపించాడండి. బాగా వినాలి. ఆమె ఎందుకు కనికరపడి ఎలా సమీపించాడంట? దగ్గరగా సమీపించాడట, పాడిని ముట్టాడట. ఇప్పుడు మనల్ని కూడా సమీపించాడంటే మనం కూడా ఏ దశలో ఉన్నామని మీకు అర్థమైపోవాలి. ఇక మనం సమీపించట్లేదు, రమ్మంటే సాకులు చెప్పేస్తున్నాం. తర్వాత చెప్తాను, మరొక మాట కూడా ఉంది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో అద్భుతమైన మాట ఉంటుంది. ఏమనో తెలుసా? ఒకసారి ఇది కూడా చదివేయండి. రమ్మంటే సాకులు చెప్పేది, తర్వాత మళ్ళీ ఒక మాట అంటున్నామంట. మనం సాకులు చెబుతూ మళ్ళీ ఒక మాట అంటున్నామంట. ఏమంటున్నావు? 2వ అధ్యాయం 31 వచ్చినావు. రాకపోగా ఏమంటున్నావు చూడండి. మేము నీ దగ్గరికి వస్తే చివరి లైన్ చదువమ్మా. ఇకను నీ యొద్దకు రా. 2:31 చివరి లైనా. ఎందుకని? నీ దగ్గరకు వస్తే మాకు స్వేచ్ఛ లేదనే మాట లేదు అక్కడ. మేము స్వేచ్ఛగా తిరుగులాడేవాళ్ళం కాబట్టి ఇంక నీ దగ్గరికి మేము రాం. వినాలి, వింటున్నారా? రండి 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 అంటే మనం ఎందుకు వెళ్తలేదట? మనం ఆయన దగ్గరికి వెళ్తే మందు మానేయాలి, సిగరెట్ మానేయాలి, బీడీ మానేయాలి, వ్యభిచారం మానేయాలి, బూతులు మానేయాలి. కాబట్టి ఇదంతా మన వల్ల కాదు, మనకు స్వేచ్ఛ ఉండదు, అన్నీ కట్టేసుకోవాలి, మరి పచ్చిం చేయాలి మరి. అందుకని ఇక నీ దగ్గరికి మేము రాము అనేసాం. పచ్చిం చేయకపోతే సత్తవరని చెప్పేసి ఆయన మన దగ్గరికి వస్తున్నాడు. వచ్చింది కూడా ఎప్పుడో తెలుసా? చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు వచ్చాడు. అదే ఎఫెసీ 2:1 రాయబడింది. మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా అప్పుడు వచ్చాడు క్రీస్తు మన దగ్గరికి. ఎందుకు వచ్చాడు? మనల్ని బతికించాలని. రైట్? పాడి దగ్గరకు వచ్చాడు. లాజరు సందర్భానికి వెళితే సమాధి దగ్గరకు వచ్చాడు. తప్పిపోయిన కుమారుడు సందర్భానికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే ఒక్కడుగు ముందుకేసేసరికి పరిగెత్తుకుంటా వచ్చాడు. ఎంత ప్రేమ అండి ఆయనకి మనం అంటే. ఎట్లాగైతేనేమి విషయానికి వద్దాం. ఆయన పట్టణాన్ని ఏం చేశాడు? సమీపించాడు. వాస్తవానికి ఆయన సమీపింపరాని తేజస్సు గలవాడే అయినా మన కోసం అంతగా తగ్గించుకొని మన రూపంలోకి ఆయన మారి నాశన పాత్రులమైన మనల్ని ఆయనే సమీపించాడు. మనల్ని సమీపించాడంటే పట్టణాన్ని సమీపించాడు. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే ఏడ్చి సమీపించి ఏం చేశాడంటే చెప్పండి అందరూ. ఆ పట్టణాన్ని చూసి ఏం చేశాడంట? ఏడ్చాడు. ఎందుకు ఏడుస్తున్నాడండి? కొంతమంది భక్తులు ఏడ్చారండి. ఎందుకు ఏడుస్తున్నారో ఒకసారి చదువుదామండి. ఏమండి, ఒకసారి ఆ మాట చదువుదాం, చూడండి దయచేసి. రాసుకోండి దయచేసి, ఇంటికి వెళ్ళి చదువుకుందరు. కానీ రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయము 7 నుంచి 15 వచనాల వరకు చదువుకోండి ఇంటికి వెళ్ళి. రాజుల 2వ గ్రంథం
8వ అధ్యాయము 7 నుంచి 15 వచనాల విషయం నేను చెప్తాను వినండి. సిరియా దేశానికి రాజు బెన్హదదు. ఆయన దగ్గర ఒక మంత్రి ఉన్నాడు, ఆయన పేరు హజాయేలు. వింటున్నారమ్మా? ఆ కాలంలో ప్రవక్త ఎలీషా. పాపం ఎలీషా తన రూమ్లో ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడంట. అయితే ఈ బెన్హదదు అనే రాజుకి కొంత వైరాగ్యం వచ్చింది, చచ్చిపోతానేమోనని భయమేసి హజాయేలు అనే ఆ మంత్రితో కబురు పెట్టించాడు. ఓ హజాయేలు, నా మంత్రి, నువ్వు ఎలీషా దగ్గరికి వెళ్ళి ఇంక నేను ఎంతకాలం బ్రతుకుతానో కనుక్కొనిరా అని కబురు పెట్టి పంపాడంటండి. అప్పుడు ఈ హజాయేలు అనేవాడు ఏం చేశాడంటే ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చాడు. వచ్చేసరికి ఎలీషా గారు తన రూమ్లో ప్రార్థన చేసుకుంటున్నాడంట గదిలో. అయ్యా, మా రాజు ఇంకెంతకాలం బ్రతుకుతాడు అని అడిగితే సమాధానం చెప్పకుండా ఏడిచేస్తా ఉన్నాడట. ఎవరు ఏడుస్తున్నారు? ఎవరు ఏడుస్తున్నారు? ఎలీషా. ఎలీషా ఎందుకు ఏడుస్తున్నాడు? రాజు బతికేదేమోగా, నా రాజుని చంపేది నువ్వేరా అని. భవిష్యత్తును ఎరిగిన ఎలీషా ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? ఆ రాజును నువ్వు చేజేతులారా నువ్వే చంపి నెక్స్ట్ రాజు అవ్వడానికి ప్రయత్నం చేసేవాడవు నీవే హజాయేలు అన్నాడంట. చీచి, ఇది నాకు దూరమగును గాక, నేను అలాంటి పని చేయను అన్నాడంట. చివరాఖరికి ఆ సందర్భాన్ని ఇంటికి వెళ్ళి చదవండి. ఇప్పుడు ఈ కాలంలో రగ్గులు ఉంటాయి తెలుసు కదా మీకు, రగ్గులు ఉంటాయి కదా బరువైనవి. ఆ రగ్గుని బాగా తడిపి ఆ తడిచిన బట్ట తీసుకెళ్ళి తల మీద వేసాడంట. ఊపిరాడక చచ్చిపోయాడు. సో ఇక్కడ ఎలీషా ఎందుకు ఏడ్చాడంటే భవిష్యత్తులో ఒక రాజును చంపి ఈ దుర్మార్గుడు రాజు కాబోతున్నాడని సందర్భాన్ని ఎరిగి దుర్మార్గతను చూసి తట్టుకోలేక ఏం చేస్తున్నాడు ఎలీషా? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏడుస్తూ ఉన్నాడు. సోని అటు తీసుకెళ్ళి కొంచెంసేపు అటు తీసుకెళ్ళి. రెండో సందర్భాన్ని చెప్తున్నాను చూడండి దయచేసి, అందరూ రాసుకోండి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం. దావీదు గారు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారో తెలియాలి. మనం కూడా ఏడవాలండో. చివరకు ఏడవడానికి రెడీ అయిపోండి. ఇక చివరికి మనం ఏడవాలి, ఏడుస్తాం కూడా. చూడండి దయచేసి 119వ కీర్తన 136వ వచనం. దావీదు గారు ఏడుస్తున్నారంట. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు? ఆయన ఉద్యోగం పోయిందనా? రాజు పదవి నుంచి తీశారైనా? తినడానికి తిండి లేకనా? కట్టుకోవడానికి బట్ట లేకనా? చదవండి. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందున నా కన్నీరు ఏరులై పారుతుందన్నాడు. ఈయన ఏడుపు ఎందుకంట? మామూలు ఏడుపు కాదంట. కన్నీరు ఏమైపోతుందంట? ఏరులాగా పారుతుందట. ఎందుకంట? ఆయన గురించి బెంగ కాదు ఆయనకి. జనులు ఎవ్వరు కూడా దేవుని మాటలో ఆలకించడం లేదు, పాటించడం లేదు. అందుకనే ఏడుస్తూ ఉన్నాడంట. ఇర్మియా గారు కూడా ఏడుస్తూ ఉన్నారు. ఒకసారి ఆయన ఎందుకు ఏడుస్తున్నారు ఒకసారి చూడండి. 13వ అధ్యాయం 17వ వచనం. 13వ అధ్యాయము 17వ వచనం. అయినను మీరు దేవుని మాట వింటలేదు, మీ గర్వాన్ని బట్టి. ఏమంటే వాళ్ళకి గర్వం ఉంటే ఈయనకి ఏడుపు ఎందుకండి? ఇప్పుడు సింగ్ నాన్నగారికి గర్వం ఉందండి, నాకేడుపు ఎందుకండి బాబు? ఏమండి, దేవుడి మనసు ఉన్నాడు ఎవడైనా కూడా ఏడుస్తాడండి. ఎందుకంటే నాశనమునకు ముందు చెప్పండి గర్వం ఉందంటే అర్థం ఏంటో తెలుసా? నాశనానికి దగ్గరగా ఉన్నామని. అంటే ఎదుటి వ్యక్తి నాశనం అయిపోతుంటే చూస్తా వరకుండలేడు. భక్తుడు అనేవాడు ఎవడైనా కూడా నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆల్మోస్ట్ అయిపోయింది నా ప్రసంగం. యెరూషలేము మహాపట్టణాన్ని చూసి యేసు ప్రభు ఎందుకు ఏడ్చాడు అని అంటే, అతి త్వరలో కలుగబోవు దుర్గతి. యెరూషలేము మహాపట్టణమా, అందమైన సుందరమైన పట్టణమా, రాతి మీద రాయి ఒక్కటి కూడా లేకుండా కూలిపోయే దినాలు దగ్గర పడ్డాయి.
మిమ్మల్ని అందరిని కూడా వచ్చేవాడు ఎలా చంపుతాడో తెలుసా? పరిశుద్ధ స్థలముగా పిలువబడుతున్న దేవాలయంలో పందిని వధించే రోజులు రాబోతున్నాయి. పంది రక్తాన్ని ప్రోక్షించే రోజులు రాబోతున్నాయి. మందిరాన్ని అపవిత్రం చేయబోయే రోజులు రాబోతున్నాయి. ఆ వచ్చిన వాడు తల్లి, బిడ్డ, చిన్నది, పెద్దది, లేదా ముసలిది, ముతకది, పసివాడని చూడకుండగా కసాయివాడు కత్తితో నరుగుతాడు. రక్తం ఏరులై పారబోతుంది. యెరూషలేమా, నీకు పట్టే దుర్గతి. నీ భవిష్యత్తు నాకు తెలుసు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. నేనున్నంతసేపు మిమ్మల్ని రక్షించుకోవడానికే ట్రై చేశాను. ఆ మాట వింటే ఏడుపు వస్తుందండి నిజంగా. కోడి తన రెక్కల క్రిందికి తన పిల్లల్ని చేర్చుకున్నట్టుగా నేను ఎన్నో మార్లనే మాట ఉంటుందండి. ఎన్ని మార్లట? ఎన్నో మార్లు అంటాడండి బాబు. ఒకసారి కాదు, 2 సార్లు కాదట. ఎన్ని ప్రసంగాలు, రేడియోల ద్వారా, టీవీల ద్వారా, పబ్లిక్ ప్రసంగాలు, సంఘాలలో ప్రసంగాలు, వీధి కోటాలు. ఎన్నిసార్లు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఎన్ని మార్లు అండి. ఆ మాట చూడండి, ఒకసారి ఆ మాట చూడండి దయచేసి. ఏమండి? లోకాసు వార్త 13వ అధ్యాయము 34వ వచనం. లోకాసు వార్త 13వ అధ్యాయం 34వ వచనం చదవండి. ఓ యెరూషలేమా, 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 యెరూషలేమా అంటే పట్టణాన్ని కాదు, ప్రజలను. పట్టణ ప్రజలారా, నువ్వు మంచిదానమని కాదు నిన్ను నేను చేర్చుకునేది. నువ్వు నరహత్య చేసేదానివే. ప్రవక్తలను చంపుచు అంటే ఎవరు చంపుతున్నారు ప్రవక్తల్ని? యెరూషలేమే, యెరూషలేము జనమే. చంపుతుందేమన్నా మూర్ఖుల్నా, దుర్మార్గుల్నా, కషాయాలంటే కాదంట. ఎవరిని చంపుతుందట? దేవుని పిల్లల్ని చంపుతుందట. అయినా కూడా ప్రేమిస్తున్నాడు ఆయన. అర్థమవుతుంది మీకు? ప్రవక్తలను చంపుదానా? నీ వద్దకు నిన్ను రక్షించాలని పంపితే రాళ్ళతో కొడుతున్నావు. నీవెంత తిరుగుబాటు చేస్తున్నా కూడా, ఓ మనిషి, ఎంత తిరుగుబాటు చేస్తున్నా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకును అలాగే ఎన్నో మార్లని దయచేసి అండర్లైన్ చేయండి, మీకు దండం పెడతాను. ఎన్నిసార్లు అంట మనల్ని చేర్చుకోవడానికి? ఎన్నిసార్లు అంట? చచ్చిపోయి ఎక్కడున్నాడో నాకు తెలియదు కానీ పులిపాక జగన్నాథం గారు బ్రాహ్మణోత్తముడు, ఒక బ్రాహ్మణుడు. హృదయమన్నడి తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. ఎన్నిసార్లు తెలుసా? ఒక చరణంలో రాస్తాడు అక్కడ. ఎన్నో మార్లు తడతా ఉన్నాడట. ఎన్ని మార్లండి? ఎన్ని మార్లు కాదండి, ఎన్ని సంవత్సరాలండి బాబు. అయిపోయినాయి, నాకు 50 ఏళ్ళు అయిపోయినాయి. ఇంక నేను ఇప్పుడు కూడా నేను ద్వారం తెరవకపోతే నా కులము, నా గోత్రము సమస్తము పోతాయి నరకానికి అని తెలుసుకున్నాడు. తక్కువమంది ద్వారం తెలిసాడు, పాటరా చచ్చిపోయాడు. పులిపాక జగన్నాథం గారు నిష్ఠ కలిగిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు. ప్రియమైన దేవుని వారలారా, కోడి తన పిల్లల్ని తన రెక్కల క్రిందకి చేర్చుకోవాలి, ఎందుకంటే గ్రద్ద వస్తే పిల్లల్ని తీసుకెళ్ళిపోద్ది కదా. అలాగే మిమ్మల్ని రక్షించాలని నేను ఎన్నోసార్లు ట్రై చేశాను, కానీ మీరు రావట్లే. రాకపోగా ఏమంటున్నారు? మేము స్వేచ్ఛాపరులం, ఇంక మేము నీ దగ్గరికి రాం. అందుకనే ఆఖరిగా ఆయన కన్నీరు విడిచి, ఏమండి, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయాడు. అదే మాట చాలా సందర్భాల్లో వ్రాయబడింది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనంలో కూడా ఎన్నో మార్లు అని వ్రాయబడింది. కానీ జనులు ఏం చేయలేదంట? వారు రావడానికి ఇష్టపడట్లేదంట. లోకాసు వార్త 19వ అధ్యాయం 43వ వచనం చూడండి, ప్రార్థన చేసుకుందాం. లోకాసు వార్త 19వ అధ్యాయం 43వ వచనం. ఇప్పటికైనా మించిపోయింది లేదని మాట్లాడుతున్నాడు చూడండి. ప్రభువు నిన్ను దర్శించిన కాలం
నీకు 60 ఏళ్ళు ఉండొచ్చు, 50 ఏళ్ళు ఉండొచ్చు, 70 ఏళ్ళు ఉండొచ్చు. ఈ 60, 50, 70 ఏళ్ల సమయంలో ఎన్నోసార్లు దేవుడు నిన్ను దర్శించాడు. కానీ నువ్వేం చేసావో తెలుసా? ఈయన మా దేవుడు కాదు, ఈయన మా కులానికి సంబంధించిన వాడు కాదు, ఈయన మా దేశస్థుడు కాదు అని ఆయన పక్కన పెట్టావు, ఎరిగావు, ఎరగల. గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుగట్టి ఆడెవడో కాదు అపవాది. ఇక్కడ చెప్తుంది జనరల్ టైటస్. క్రీస్తు శకం 70లో వస్తాడు, రానే వచ్చాడు. యెరూషలేం పట్టణం మొత్తాన్ని ధ్వంసం చేశాడు. ఏం చేశాడో రాయబడింది చూడు. ఏమి చేయబోతాడో ముందే రాశాడు చూడండి. అక్కడ ముట్టడి వేసి అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలగలిపి రాతి మీద రాయి నిలిచి ఉండకుండా దినాలు రాబోతున్నాయి, మిమ్మల్ని అందరం మట్లో కలిపేసే రోజులు రాబోతున్నాయి అన్నాడు. ఆయన వెళ్ళిపోయిన దాదాపు 30-40 సంవత్సరాలకే యెరూషలేము మహాపట్టణం అంతా ఏమైపోయింది? బూడిదైపోయింది. రాతి మీద రాయి ఒక్కటి కూడా లేదు. ఉన్నటువంటి జనాంగాన్ని అందరిని కూడా హతము చేసేసాడు జనరల్ టైటస్. సో ఈ మాటలన్నీ మనం ఎందుకు చదువుకోవాలి అని అంటే, యేసు ప్రభు ఏడ్చిన ఏడుపు తన స్వార్థం కోసం కాదు, సర్వమానవాళి రక్షణ కొరకు. ఇప్పుడు మనం రండి 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 అని అంటే వెళ్ళకపోయేసరికి ఏడుస్తున్నాం. బాగా వినాలి. ఆ బాధ మాట వినకపోవడం వల్ల వచ్చే బాధ పట్టోళ్ళకి తెలుస్తుంది. మీకు అర్థమవుతుందా? ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కూడా పిల్లవాడు ఎన్ని చెప్పినా కూడా అదే తప్పు చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు మాట వింటున్నట్ట విననట్ట? మాట్లాడండి బాబు. వినకపోతే మీకు ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుందా? ఆనందంగా ఉంటుందా? బాధ ఉండదా? వాడు వయసుకు వచ్చిన వాడండి, వాడిని కొడదామా? చెట్టు అంత అయ్యాడు, కొట్టడానికి చేతులు రావట్లే. ఎన్నిసార్లు చెప్పిన వాడు ఏం చేస్తలేదు? వింటలేదు. మాట వినకపోతే మీకు బాధ ఉంటుందా ఉండదా చెప్పండి? ఎందుకు బాధ? ఎందుకు? పోతే పోతాడు. ఎన్నిసార్లు చెప్తాం? లేదండి వాడు బాగుపడాలి, వాడు మాట వింటే బాగుపడతాడు, వాడు బాగుపడాలి. లేదంటే నా కన్న గర్భానికి అవమానం వస్తుంది, నా కుటుంబానికే అవమానం వస్తుంది, మా సంఘానికి, మా వంశానికి, మా కులానికి అవమానం వస్తుంది, మా ఇంటి పేరుకి అవమానం వస్తుంది. మాట వింటే బాగుంటుంది. మొన్ననే ఉప్పల్లో బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంటుంది సెంటర్లో. చర్చికి రారా రారా అంటాడు. బొంగరాల ఆట ఆడుతున్నాడంట కుర్రోడు. ఏమాట చెప్పండి? బొంగరాల ఆట. నువ్వు బాగా నీకెందుకు, నీ వెనకాతలు వస్తానన్నాడట. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత చివరిలో ప్రార్థన ఉంటుంది కదా, చివరి ప్రార్థన అప్పుడు మధ్యలో 2 కుర్రోళ్ళు వచ్చారంట. కుర్రోళ్ళు వచ్చి, అమ్మమ్మ ఒకసారి అర్జెంటుగా బయటికి రా అన్నారంట. ఏ బాబు ఏమైందంటే, మీ అబ్బాయికి చిన్న గాయమైంది అన్నారట. ఎక్కడంటే సరిగ్గా తీసుకెళ్ళి హైవే సెంటర్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఒకడొక ముక్క 3 ముక్కలు పట్టుకొని వస్తున్నారంట ఎదురు. ఏమైపోయాడు? మాట వింటే 3 ముక్కలు అయ్యేవాడా? తలకాయ ముక్క ఒళ్ళు పెట్టుకొని ఎడుతుందంటే ఏమన్నా తెలిసి, బిడ్డా ఎంత పని చేసేవారో, నా మాట వింటే బ్రతికేవాడివి కదా. 81వ కీర్తనలో కూడా అదే మొత్తుకుంటున్నాడు మహానుభావుడు. ఒకసారి ఆ మాట చూద్దామా? మన ప్రభువు కూడా కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడండి. కన్న తల్లి అయిన నిన్ను మర్చిపోద్దేమో కానీ ఆయన నిన్ను మరవడు. అంత ప్రేమ కలిగినోడండి. అందుకనే ఆయన అంటున్నాడు చూడండి, ఇన్ని సంవత్సరాలైనా కూడా, ఎన్ని ప్రసంగాలు వింటున్నా కూడా మీరు వింటలేదు, మీరు లోబడ్డం లేదు,
మీరు చెప్పింది చేస్తలేదు. మీరు వినకపోతే ఏమైపోతారు? నన్ను ఏడిపించారని ఆ ఉసురు మీకు తగులుద్దు అంటున్నాడు ఆయన. ఖచ్చితంగా తగులుతులేండి, అది మాత్రం వాస్తవం. ఆయన మాట వినకపోతే ఆయన ఆడవడా? మీ మాట వినకపోతే మీరు కొట్టలేరు, మరి ఏం చేస్తారు? ఏడుస్తారు, కొంచెంసేపు ఏడుస్తారు. ఆడేమైపోతాడో, ఇదేమైపోద్దో ఈ బిడ్డని. అలాగే దేవుడు కూడా ఏడుస్తూ ఉన్నాడు, మనం ఏమైపోతామో ఆయన మాట వింటలేదని. వింటే మేలు అని మొత్తుకుంటున్నాడండి బాబు. చదవండి 81 కీర్తన 1వ వచనం. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వింటే నీకెంత మేలు. ఆ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి చదువుకోండి. అధ్యాయంలో చాలాసార్లు ఆ మాట అంటాడు, నీవు నా మాట వింటే నీకెంత మేలు. ఎన్నోసార్లు ఉంది ఆ అధ్యాయంలో, చాలాసార్లు మెన్షన్ చేశాడు. కాబట్టి మాట వినట్లేదు, దగ్గరికి రావట్లేదు, చెప్పింది చేయట్లేదు. కాబట్టి మాట వినని వారి బ్రతుకులు భవిష్యత్తులో ఎంత భయంకరంగా ఉంటాయో తెలిసిన దేవుడు, భవిష్యత్తును ఎరిగిన దేవుడు, భవిష్యత్తును ఒక్కసారి మనసులో తలుచుకొని కన్నీరు కార్చాడు. అంతే. ఆ భవిష్యత్తు ఏంటో అని అడగతలేదు మీరెవరో. ఆయన మాట మనం వినకపోతే ఆయన ఏం చేశాడు? ఇప్పుడు వరకు ఈ మాటలు విన్నాం కదా, ఆయన ఏడ్చింది ఎందుకు చెప్పండి? మాట వినని సమాజాన్ని, ప్రజలను చూసి ఆయన ఏం చేశాడు? ఏడ్చాడు. అర్థమవుతుందా మీకు? ఆయన ఎందుకు ఏడ్చాడంటే మాట వినకపోతే వీళ్ళ భవిష్యత్తు ఎలాగుంటుందో అనేది తెలిసి ఏడ్చాడు. ఎందుకంటే మాట వినని వారు బ్రతుకులు ఎక్కడ ఉంటాయి అనుకుంటున్నారు? ఏమండి, నేను ఒక మాట చెప్తా. యేసుబాబుని మనం ఏడిపిత్తి ఒకసారి ఏడిపించుంటాం. ఆయన ఏడిపించినందుకు మనం ఏడ్చే రోజులెన్నో తెలుసా? అదే అన్నాను కదా, నా ఉసురు ఖచ్చితంగా మీకు తగులుతే. ఒరే, నేను ఎన్ని చెప్పినా నువ్వు నా మాట వింటలేదు కదా, నన్ను ఏడిపిస్తున్నావు, నా ఉసురుని ఖచ్చితంగా తగులుద్ది అంటాం. చూసావా? అలాగే దేవుడు ఉసురు కూడా మనకు తగులుద్దండి. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయన మాట వింటలేదే. ఆయన ఏం చెప్తున్నాడండి? మంచిగా బ్రతకండి, చెడును వదిలేయండి, చెడు జోలికి వెళ్ళకండి, మంచి చేయండి అనే కదా ఆయన చెప్తున్నాడు. ఆ ఒక్క మాటే కదండి, వేరే ఏముందండి? ఎవరు చెప్పినా కూడా బాగా బ్రతకమనే కదా చెప్తారు. తప్పు చేయొద్దు, పరిశుద్ధంగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, అది కూడా ఇష్టం లేదు వాళ్ళకి. ఎందుకంటే మేము స్వేచ్ఛగా తిరిగేవాళ్ళం, మాకు రిస్ట్రిక్షన్స్ మాకు అక్కర్లేదు. కాబట్టి మనం బ్రతికిన దినాలన్నీ కూడా ఆయన ఏడిపిస్తూనే బతుకుతున్నాం. పిల్లలకైతే చెప్పొచ్చండి, తల్లిదండ్రులే పిల్లలతో చెప్పించుకునే స్థితిలో ఉంటే ఒకసారి ఆలోచించండి. అది ఇంకా దారుణం కదా. ఏడుస్తూ ఉన్నాడు. ఆయన్ని చాలాసార్లు మనం ఏడిపించాం ప్రియులరా. ఆయన ఒకవైపు కన్నీరు వస్తూ ఉన్నా కూడా, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించు తండ్రి. ఇంతకంటే ప్రేమ కలిగిన దేవుడు నాకు తెలిసి ఈ జగమున ఎక్కడా లేడు. అందుకనే ఆయన ఏడిపిస్తానే మాట వెనక ఏడిపించి మనం చచ్చామనుకోండి, ఆయన పాపం యెరూషలేము కోసం మన కోసం ఒకసారి ఏడ్చుంటాడు. ఆయన్ని ఏడిపించిన మనం ఎన్నాళ్ళు ఆడవాలని ఉందో బైబిల్ ఒకసారి చదవండి, ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 40వ వచనం 41వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం తీసారా? 40వ వచనం 41వ వచనం. యుగ సమాప్తి. ఒకసారి వినండి. ఆయన బ్రతికుండగా యెరూషలేమును సమీపించాడు, ఏడ్చాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు వినండి, ఇక చివరి మాటలు కదా. ఆయన రాకడ ఇప్పుడు సమీపంగా ఉంది. అప్పుడు సమీపించాడు వెళ్ళే ముందు, ఇప్పుడు కూడా ఆయన రాకడ ఎలాగుంది చెప్పండి? సమీపంగా ఉంది. ఇప్పుడు ఆయన ఏడవడానికి రావట్లే,
మొదటి రాకల్లో వచ్చాడు, పాపం మనల్ని రమ్మన్నాడు, నా యొద్దకు రండి అన్నాడు. లేదు మేము స్వేచ్ఛపరులు, మేము నీ దగ్గరికి రామన్నాం. ఆయన మాట వినలేదు కనుక ఆయన ఏడ్చాడు, బాగుంది. కానీ ఈసారి మిమ్మల్ని బతిమాలడానికి రావట్లే అంటున్నారా? యేసు ప్రభు రెండవ రాకడ బతిమాలడానికి రావట్లా, ఆయన ఏడవడానికి రావట్లా, ఆయన ప్రాణం పెట్టడానికి రావట్లా. మరి ఎందుకు వస్తున్నాడు? ఏమండి, ఆయన ఉసురు మనకు తగలొద్దు. మనం ఏడిపించాం కదా ఆయన్ని. ఎన్నాళ్ళు ఏడిపించామో తెలుసండి. చాలామందికి తెలియని విషయం ఏంటో తెలుసా? ఆ ఒక్కసారి ఏడ్చారనుకుంటాడండి. యేసు ప్రభు భూమి మీద బతికిన దినాలన్నిటి ఆయన ఆడవని రోజే లేదండి బాబు. రెఫరెన్స్ చెప్పమంటారా? మీకు తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి, ఏమనుంది అక్కడ? హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. యేసు స్వామి శరీరాన్ని ధరించుకొని భూమి మీద బ్రతికిన దినాలన్నిట మహారోదనం చేశాడంట, కన్నీళ్ళు విడిచాడంట. చాలమ్మా, ఎన్నాళ్ళు ఏడ్చాడు యేసుబాబు మన కోసం? శరీరంతో ఉన్న రోజులన్నీ మన కోసం రోధించాడంటండి. మీ పిల్లల కోసం నువ్వు సంవత్సరం ఏడుస్తావేమంతే, కానీ యేసు ప్రభు మన కోసం 33.5 సంవత్సరాలు ఏడుస్తూనే ఉన్నాడండి. సుఖం లేదండి ఆ మానవుడికి. శరీరధారిగా మనిషిగా ఉన్న సుఖం లేదండి ఆయనకి బాబు. అందుకనే ఈసారి రాబోతున్నాడు ఏడవడానికి కాదు, మనల్ని ఏడిపించడానికి రాబోతున్నాడు. అదే మాట రాశాడు చూడండి. అక్కడ ఏమని రాశాడు చూడండి, చదవమ్మ 13వ అధ్యాయము. అది వదిలేయమ్మ, మత్తయి సువార్త 13వ అధ్యాయం 40 వచనానికి వచ్చేయి. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యేసుక్రీస్తు రాకడలో జరుగును. ఆ గురుగులు ఎవరో తెలుసా? మాట వెనక ఆయన్ని ఏడిపించిన వాడే గురువు కాదు, గురుగు. మాట వెనక మొండివాడిగా ఉండి ఎన్ని చెప్పినా చెడు మానక ఆయన్ని ఏడిపిస్తూ బతికాడే, బ్రతుకునిచ్చిన దేవుణ్ణి ఏడిపించాడే, అలాంటి వారికి ముగింపు పలికి రోజు. చూడండి ఏమంటున్నాడు, దయచేసి చదవండి అమ్మ, కంటిన్యూ చేయండి. 41. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో. మాట వినని వాళ్ళని ఎక్కడ పడేస్తారట? అగ్నిగుండంలో. అయితే ఏమవుతుందంట ఇప్పుడు చదవండి. అక్కడ ఏడుపును పళ్ళు కొరుగుటా ఉండును. 2 పనులు అక్కడ. భూమి మీద ఎన్ని పనులు ఉన్నాయి? బైబిల్ మూసేని చెప్పండి. అయ్యో బాబాయ్, సినిమా రిలీజ్ అయింది, బెనిఫిట్ షో చూడాలి, లేకపోతే ఆ హీరో వచ్చి నన్ను మెడల మీద అంతాడు. ఖాళీ లేదండి బాబు పాస్టర్ గారు కదా. పొద్దున్న లేదు, అయ్యి బాబాయ్ ఉద్యోగం అండి, బయోమెట్రిక్ వేయాలండి, లేకపోతే నా బొట్టనీళ్ళు తీసేస్తాడండి. ఏకలవిడ ఏంటి బొట్టనీళ్ళు తీసేయడానికి? అలాంటి భక్తులు ఇప్పుడు లేరు. అంటే భూమి మీద బ్రతుకున్నప్పుడు మాత్రం ఎన్నో పనులు, కానీ దేవుణ్ణి నేర్పించి చచ్చాక 2 పనులు అంట. ఏంటి అవి చెప్పండి? నేనైతే ఒకటే పని అంట, పళ్ళు గురుగుతా ఏడవడమే. ఈ ఏడుపు ఎలాంటి ఏడుపు చెప్పండి. ఏడుపు ఏమో పాట, దరువేమో చెప్పండి పళ్ళ సప్పుడు. భజన ఇంకా ఎక్కడా? అది మ్యాటర్. డ్యాన్స్ నువ్వే, డ్యాన్స్ నీదే, పాట నీదే, దరువు కూడా నీదే. ఎన్నాళ్ళు ఇలాగా? ఎన్నాళ్ళమ్మా? అక్కడ అగ్ని ఆరదో మనం చచ్చిపోం. మరేం చేద్దాం? ఆయన ఏడిపించి చచ్చిపోదామా? పశ్చాత్తపడి ఏడ్చి పాపాలు ఒప్పుకుందామా? ఏం చేద్దాం చెప్పండి? యేసు ప్రభు కన్నీళ్లు విడిచాడు యెరూషలేం పట్టణం కోసం. అంటే అక్కడేదో ఆయన సొమ్ము పోతుందని, ఆయన ప్లాట్లు ఎవరు అమ్ముకు తింటున్నారని, ఆయన బంగారం పోతుందని. అసలు ఆయన కొంపే లేదండి బాబో. ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు నేలలో బొరీలు ఉన్నాయి, నాకు మాత్రం తలవాల్చుటకైనను స్థలమే లేదన్నాడు. ఆయన ఏడుపు ఎందుకండి ఇంకా ఆయనకి?
ఆయనకి ఏమన్నా పెళ్ళామా, పిల్లలా, ఇల్లా, సంసారమా ఏమున్నాయి? దేనికోసం ఇచ్చాడండి? నిన్ను సృజించాడు, నా పోలికన, నా స్వరూపాన్న, నా బిడ్డలు అనుకున్నాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. మన కోసం ఇచ్చాడండి ఆయన, మన రక్షణ కోసం ఇచ్చాడండి, మనం బాగుపడాలని ఇచ్చాడండి. ఆ కన్నీటి విలువ నేటికి నీకు అర్థం కాకుండా నీవింకా వినని దశలో ఉండి స్వేచ్ఛాపరుడుగా ఉండి ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఇప్పటికీ పిలుస్తూ ఉన్నాడు. ఆయన మరణించినా కూడా సువార్త ద్వారా ఇప్పటికేం చేస్తున్నాడు? ఆయన రా అని పిలుస్తూ ఉన్నాడు. ఇంకా మనం నిర్లక్ష్య పెడితే ఇప్పటికి కూడా రెక్కలు చాపే ఉన్నాడు ఆయన కోళ్ళలాగా. ఏమండి, చేర్చుకోవడానికి ఇంకా ఆయన రెక్కలు చాచే ఉన్నాడు. ఆయన రెక్కల కిందికి రాకపోతే ఆయన ఇంకా మనం ఏడిపిస్తూనే ఉంటే ప్రియులారా, జీవితాంతం ఏడ్చే ఒక లోకానికి మనం వెళ్ళబోతున్నాం. అదే చెప్పండి, పాతాళ లోకం. అక్కడికి వెళ్ళకూడదనే మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను. యేసు ప్రభువు నిజమైన దేవుడు. ఆయన నీ నుండి ఆశించింది ఏమీ లేదు. తెలుసో తెలియక మనం పాపం చేసేవాళ్ళం. నా దగ్గరకు రా, నీ పాపానికి విముక్తి అని చెప్తున్నాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులనుగా చేయను. రండి, నా రక్తం క్రిందికి రండి, రండి రండి అనే పిలుస్తున్నాడు. నీ నుంచి ఏం ఆశించలా. నీ పొలాలు అడగట్లేదు, నీ ఆస్తిపాస్తులు అడగట్లేదు, నీ స్థలాలు అడగట్లేదు, నీ బంగారం అడగట్లేదు, నీ ఎండి నీ డబ్బు అడగట్లేదు. నా కుమారుడా, నీ హృదయం చెప్పండి గట్టిగా నాకిమ్మో అంటున్నాడు. ఆ హృదయంలో చోటిస్తే, ఆ చోటు కూడా విధేయతకు సంబంధించింది అయితే నీ జీవితం ధన్యమే. లేదా ఈ లోకంలో సుఖభోగాలు, విలాసాల కోసం వెళ్ళిపోయి దేవుని మాట వెనక విచ్చలవిడిగా దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని అర్ధాంతరంగా ముగించుకొని వెళ్ళిపోతే మాత్రం, ఆయన ఏడిపించి చస్తే మాత్రం కలకాలం ఏడ్చే మహాలోకానికి మనం వెళ్ళిపోబోతున్నాం. అలాంటి భయంకరమైన శిక్షలోనికి మీరు వెళ్లకుండా ఉండాలని, దేవుని మాటకు లోబడాలని, దేవుడు చెప్పింది చెయ్యాలని, దేవుని ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చాలని, దేవుడున్న మహాలోకం స్వర్గం అని ఏదైతే పిలుస్తున్నామో ఆ పరలోకానికి మీరందరూ చేరాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.